హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. యూపీలో ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి పోలీసులు పహారా కాశారు. ఎందుకో తెలుసా? 6 గంటలు పెరుగులో వచ్చాడు పెళ్లి కొడుకు. ఆయన గ్యాంగ్స్టర్, పెళ్లి కూతురేమో ఖైదీ అంట. అసలు వీళ్ళిద్దరికి పెళ్లి జరగడం ఏంటి, దానికి పోలీసులు పహారా ఉండడం ఏంటి, అసలు ఏంటి ఇదంతా? ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ అండ్ అనలిస్ట్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. యూపీలో పెళ్లి జరగడం, ఆ పెళ్లికి పోలీసులు పహారా కాయడం, అందులోని పెళ్లి కొడుకేమో 6 గంటలే పెళ్లిలో బయటికి రావడం. ఆయన గ్యాంగ్స్టర్ అంట, పెళ్లి కూతురేమో ఖైదీ అంట. అసలు ఏంటిది? మనకి సినిమాల్లో ఆ స్టార్ ఈ స్టార్ అనే బిరుదులు ఉన్నట్టు తమిళనాడులో పురచి తలైవి, మన బోల్డని బిరుదులు ఇస్తారు. తలైవా ఇట్లాంటి బిరుదులు ఇచ్చినట్టు మన విజయశాంతి గారికి కూడా కొన్ని బిరుదులు ఉంటాయి, అటు తెలుగు అండ్ తమిళ్ కలిపి. ఇట్లా గ్యాంగ్స్టర్లకి కొన్ని బిరుదులు ఉంటాయి. ఈయన కాలా జాతేడి, గ్యాంగ్స్టర్ సందీప్ అలియాస్ కాలా జాతేడి. కాలా మన జాతేడి అనే గ్రామం నుంచి వచ్చాడు ఇతను. సోనిపట్ జాతేడి, సోనిపట్ గ్రామం జాతేడి తాలూకా. ఓకే, అక్కడ నుంచి వచ్చాడు. సో కాలా అని పిలిచారు, గ్యాంగ్స్టర్ కాలా అని పెట్టుకున్నాడు. రజనీకాంత్ సినిమా జాతేడి. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మొన్న ఒక రియల్టర్ ఇక్కడ హత్యకు గురైతే ఆయన్ని వాళ్ళ ఊరి పేరు పెట్టి పిలిచాం, గుర్తుందా? అట్లా అన్నమాట. సో ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ కూడా అట్లా ఊరి పేరు కాలా ఫ్రమ్ జాతేడి, కాలా జాతేడి, జాతేడి కాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్ శ్రీను, లేకపోతే వైజాగ్ బాలు, ఇట్లా పిలుచుకుంటా ఉంటారు కదా, మన సినిమాలలో చూస్తూ ఉంటాం. ఆ రకంగా ఈయన కాలా జాతేడి, గ్యాంగ్స్టర్ సందీప్. నెక్స్ట్ ఈమె హిస్టరీ షీటర్, అండ్ నెక్స్ట్ మేడం మిన్స్, అలాగే అనురాధ చౌదరి యాక్చువల్గా ఆమె పేరు. ఓకే. సో ఈమె కూడా మంచి గ్యాంగ్స్టర్, చాలా చరిత్ర ఉంది. గ్యాంగ్స్టర్ అంటే ఇంత వీళ్ళకి ఏం చేస్తారు అని అడిగితే, వీళ్ళ మీద ఫస్ట్ అసలు ఎక్కువ గొడవల్లోకి వెళ్తే రౌడీ షీటర్ అని ఇస్తారు. అన్ని రకాల్లో ఉండి ఎక్కువ సెటిల్మెంట్లు చేసి మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు అన్నీ చేసుకుంటూ రెగ్యులర్గా హిస్టరీ మెయింటైన్ చేసేవాళ్ళు గ్యాంగ్స్టర్. ఓకే, ఇద్దరు అంతే సేమ్. ఈయన మీద పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో కనీసం ఒక 3-4 డజన్లకు పైగా కేసులు ఉన్నాయి. దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు, బెదిరించడాలు, హత్యా యత్నం, అండ్ ఇంకా బోల్డ్ అని ఈ బెదిరింపులు, అన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఉండాల్సినవన్నీ ఉన్నాయి. 420లు, 506లు అన్నీ ఉంటాయి. ఈమె మీద కూడా సేమ్ యాజ్ ఎ లేడీ, కిలాడి. సో ఇట్లా వీళ్ళిద్దరికి ఈమెకి ఎప్పుడో 2007లో దీపక్ మిన్స్ అనే ఆయనతో పెళ్ళయింది. అప్పటి నుంచి ఈమె మేడం మిన్స్ అనేవాళ్ళు, అది అలా మిగిలిపోయింది అంతే. మేడం మిన్స్ అంటే గుర్తుపట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆమెకి అది కూడా ఒక బిరుదులాగా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 2013లో విడిపోయారు వీళ్ళిద్దరు. అప్పుడు ఈయనతో ప్రేమలో పడింది. అప్పుడు కాదు, కొన్నాళ్ళు మామూలుగా ఉండి 2000 ఆ టైంలో 2020 ఆ టైంలో ఈయనతో ప్రేమలో పడింది. వీళ్ళిద్దరు కలిసి చాలా నేరాలు చేసి, ఇద్దరు కలిసి నేరాలు చేశారు మళ్ళీ. అంటే ఈయన నేరాలు వేరు, ఆమె నేరాలు వేరు. వీళ్ళిద్దరు కలిసిన తర్వాత కలిసి కట్టుగా చేసిన నేరాలు వేరు. వీళ్ళ ప్రేమ కోసం నేరాల ప్రేమ. ఒకానొక టైంలో ఈయనని పట్టుకుంటే 10 లక్షల క్యాష్ ప్రైజ్ ఇట్లా పెట్టినప్పుడు ఈమె మీద కూడా ఆ మాత్రం రివార్డు ఉండేది. ఇద్దరిని కలిపి పట్టుకుంటే ఇంత, ఈమెను పట్టుకుంటే ఇంత, ఈయనని పట్టుకుంటే ఇంత అని రివార్డులు రిలీజ్ చేస్తారు కదా, పట్టుకుంటే 10 లక్షలు. ఇలాంటివి రిలీజ్ చేసేటువంటి మంచి నేర చరిత్ర. సో ఎప్పటి నుంచో జైల్లో ఉంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈయన మన బిష్నోయ్ అని ఒక పెద్ద గ్యాంగ్స్టర్ ఉండేవాడు. ఆ మధ్యకాలంలో సల్మాన్ ఖాన్ని నేను చంపేస్తా అలా అన్నాడు, చూసావా? ఆయనకి ఈయన సహచరుడు, అనుచరుడు. ఈయనకు కూడా కొంతమంది అనుచరులు ఉంటారు. ఇంక ఈయన ఏమేం చేశాడు అంటే, ఒక అబ్బాయి ఫజ్జా అనే ఆయన్ని, పెద్ద నేరచరిత్ర ఉన్న ఆయన్ని జైలు నుంచి తప్పించేసాడు. ఏదో రకంగా మళ్ళీ పోలీసులను పట్టుకొని ఎన్కౌంటర్ చేసి చంపేశారనుకో, ఆ తర్వాత సంగతి. అండ్ ఇంకా ఈయననే 2-3 సార్లు హాస్పిటల్ కని తీసుకెళ్తే జైలు నుంచి 2-3 సార్లు తప్పించుకున్నాడు. అంటే అంత చాకచక్యంగా ఇంకా వేరే వాళ్ళని కూడా తప్పిస్తూ ఉంటాడు. తప్పించుకోవడంలో మంచి నైపుణ్యం ప్రదర్శించినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అంటే ఆ ఖైదీలలో, వాళ్ళ గ్యాంగ్స్టర్ల వీళ్ళలో, ఆ టీంలో. ఇక ఓవరాల్గా ఏం జరిగిందంటే, ఈమె ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉంది.
అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ వస్తూ ఉంటుంది. వీళ్ళు మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, పెరోల్ మీద నా మొగుడిని బయటికి పంపివ్వండి అని ఒక పిటిషన్ వేసింది. అది కొన్నాళ్ళు చర్చకి వచ్చి ఏదో ఒక రోజు కోర్టు ఓకే మీరు ఎందుకు చేసుకోవద్దు చేసుకోండి అని ఇచ్చేసింది. ఓకే, ఈ అమ్మాయి ఖైదీగా ఉంటేనే పిటిషన్ వేసింది మా ఆయన్ని పంపిస్తే పెళ్లి చేసుకుంటాము అని. ఈమె బయట ఉంది ప్రజెంట్. ఓకే, ప్రజెంట్ విడుదలైంది. నేను పలానా మేము పెళ్లి చేసుకోవాలి, మాకు పెరోల్ మీద కొంచెం యాక్సెప్ట్ చేయండి. అయ్యో అంతేకాదు, ఖైదీలు ఉన్నప్పుడు పెరోల్ పైన వాళ్ళ ఆవిడలను లోపలికి పంపించి వాళ్ళ చేత సంసారం చేయించి కూడా బయటికి పంపించిన ఉన్నాయి దాఖలాలు జైల్లో జరుగుతూ ఉంటాయి. అంటే అఫీషియల్గానే లీగల్గానే వాళ్ళ వైఫ్ని వాళ్ళు కలుసుకోవడానికి పర్మిషన్స్ కూడా ఇచ్చుకుంటారు. వీళ్ళని కూడా ఎవరైనా చనిపోయినా లేకపోతే ఇంకేదన్నా జరిగినా అప్పుడప్పుడు పెరోల్ మీద పంపించి మళ్ళీ అదే భద్రత తీసుకొచ్చే బాధ్యత వాళ్ళది ఉంటుంది. అంటే సత్ప్రవర్తన కలిగే ఖైదీలను అయితే అలా చేస్తారు, నమ్ముతారు మళ్ళీ వస్తాడు వీడు అని. ఈయన ఆల్రెడీ అన్నిసార్లు తప్పించుకున్నా కూడా మరి ఏదో రకంగా కోర్టు నుంచి అయితే తెచ్చుకోగలిగారు పెరోల్. ఇప్పుడు ఈ పెరోల్ గురించి పోలీసులకు పెద్ద సవాల్ అనమాట. ఇన్నిసార్లు తప్పించుకున్నాడు, ఆమె పెద్ద గ్యాంగ్స్టర్, ఈయన పెద్ద గ్యాంగ్స్టర్. ఇప్పుడు వీళ్ళకి పెళ్ళి పెద్దగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఏం చేద్దాం, సరే ఓవరాల్ ఇప్పుడు పెళ్ళి బందోబస్తు ఎలా ఉంటుందంటే జైలు నుంచి పెళ్లి మండపం అది ఎక్కడో సంతోష్ నగర్ దగ్గర ఏదో సంతోష్ బ్యాంకెట్ ద్వారకా నగర్లో ద్వారకా సెక్టర్ దగ్గర సంతోష్ అనే బ్యాంక్వెట్ హాల్. ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం ఉందో అటు ఇటు 250 మంది పోలీసులు, 200 మామూలు పోలీసులు కాదమ్మా, అది స్క్వాడ్ నెక్స్ట్ లెవెల్. అంటే ఏ ఆయుధాలైనా యథేచ్ఛగా వాళ్ళు ఎవరిని కాల్సినా ఏం లేదు, బార్డర్ ఫోర్స్ ఆ రేంజ్ పోలీస్ ఆఫీసర్లు పెట్టారు. అండ్ నెక్స్ట్ అడుగున పహారా. ఇక్కడ కూడా వచ్చే బంధువులు నీ తరఫున ఎంతమంది 150, మీ తరఫున ఎంతమంది 200, ఓకే వాళ్ళందరికీ ఐడి కార్డులు బార్ కోడ్లు ఇట్లా స్కాన్ చేసి లోపలికి వెళ్ళాలి, ఐడి కార్డు చూపించాలి. మనం ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టే సింపుల్, అన్ని రకాల బందోబస్తులు. అండ్ ఈ దీనికి ముందు పెళ్ళికి ముందు గ్యాంగ్ వార్లు కాకుండా, అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఒకరికొకరికి పడదు కదా, ఈయనకి అందరు గ్యాంగులు కావాలి కానీ ఆ గ్యాంగుల్లో కూడా ఒకరికొకరు పడదు, ఇట్లా చూసుకుంటారు కదా, వాళ్ళు కొట్లాడుకోకుండా కాపాడడం. అండ్ ఇంకా ఇవన్నీ పోలీసులకి పెద్ద సవాలు. ప్రతి ఒక్కరిని కాపలాగాయడం. ఎంతమంది అతిథులు ఉంటే అంతమందికి రెట్టింపు స్థాయిలో పోలీసులు. అండ్ ఎటు చూసిన సీసీటీవీ క్యాములు, డ్రోన్లు, ఎక్కడ ఏం జరగొద్దని. వీళ్ళు మాత్రం ఏదైతే ఈమె చక్కగా ఎర్ర గౌన్ వేసుకొని ఓపెన్ టాప్ జీప్లో అలా వచ్చింది మహారాణిలాగా. ఈయనేమో పోలీసులు పల్లకిలో మోసుకొచ్చినట్టు తీసుకొచ్చారు ఈయన్ని జైలు నుంచి, పోలీసుల బందోబస్తులో. హ్యాపీగా ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవడం. ఇక ఈ 6 గంటలు ఈయన ఏం చేయాలి అంటే అక్కడ పెళ్ళి, ఆ తర్వాత వాళ్ళ సొంతూరు ఇందాక చెప్పినట్టు జాతేడి సోనిపట్టుకి వెళ్ళి గృహప్రవేశం చేసినట్టుగా చేయడం, అక్కడ కొన్ని కార్యకలాపాలు. ఇంకా తర్వాత వీళ్ళ మధ్యలో ఇంకేమన్నా సాంప్రదాయబద్ధంగా ఏమైనా ఉంటే అవన్నీ పూర్తి చేసుకొని ఇప్పుడు వీళ్ళ సవాల్ అంటే అంతే భద్రంగా మళ్ళీ ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో అప్పచెప్పాలి. ఇది ఓవరాల్. ఆయనతోటి జస్ట్ పెళ్లి చేసుకోవాలనేది ఈమె కోరిక తీరాలి. ఇప్పుడు పోలీసులు ఏంటంటే అసలు ఈ పెళ్ళి ఒక డ్రామానా, దీని వల్ల వీళ్ళు ఏమైనా తప్పించుకుంటారా, అసలు తాలిబొట్లో ఏమన్నా ఉందా, ఇంకా దాంట్లో ఏమన్నా ఉందా, ఉంగరాల్లో ఏమన్నా ఉందా, వీళ్ళు మార్చుకునే దండల్లో ఏమన్నా ఉందా, లేదా వీళ్ళు ఒకరికొకరు ఏమన్నా సీక్రెట్స్ మాట్లాడుకుంటారా, ఏమన్నా పాస్ చేసుకుంటారా, ఇట్లాంటివన్నీ చూసుకోవడంలో నిరంతరం వాళ్ళని 1000 కళ్ళతో గమనించేలాగా అండర్ కంట్రోల్లో తీసుకొస్తున్నారు. సో ఏదేమైనా కానీ ఇద్దరు గ్యాంగ్స్టర్లు కూడా ఎక్కడో మొత్తానికి ప్రేమించుకున్నారు. ఇన్ని రోజుల తర్వాత ఫైనల్లీ ఆమె కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకుని హస్బెండ్కి సంబంధించి కాబోయే హస్బెండ్కి సంబంధించి పెరువుల మీద ఫైనల్లీ 6 గంటల పోలీసుల బందోబస్తులో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. సో ఫైనల్లీ వాళ్ళ ప్రేమాయణం నేరాయణమా అది ఏంటనేది వాళ్ళకే తెలియాలి. సక్సెస్ అయ్యారు. అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు బోత్ గ్యాంగ్స్టర్స్ అనే చెప్పుకోవాలి. అండ్ ఈ విషయాన్ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.